Subscribe to Color Frames. ఈ సీజన్లో మొన్నటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆధిపత్యం కనిపించింది. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగింది. మొదటి 6 మ్యాచ్ల్లో 5 గెలిచింది. ఈ అద్భుత ప్రదర్శన వెనుక కొందరు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఒక్కసారిగా ఢిల్లీ ఓటమి బాట పట్టింది. తాజాగా కేకేఆర్ పై ఓడి 4వ స్థానానికి పడిపోయింది. అయితే ఢిల్లీ ఇదే జోరు కొనసాగాలంటే నటరాజన్ను బరిలోకి దించాలని ఆ జట్టు భావిస్తోంది. కానీ నట్టు ప్రస్తుతం షోల్డర్ ఇంజురీ బాధపడుతున్నాడు. మరోవైపు ఢిల్లీ జట్టులో మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ మరియు ముఖేష్ కుమార్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో రాణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నటరాజన్ను బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించుకుంటున్నారు. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన నటరాజన్ మెగా వేలానికి ముందు విడుదలయ్యాడు. కరెక్ట్ టైం చూసి ఢిల్లీ క్యాపిటల్స్ నటరాజన్ని ఆక్షన్లో కొనుగోలు చేసింది. అయితే 10 కోట్ల భారీ ధరకు అతడిని దక్కించుకోవడం వెనుక భారీ స్కెచ్చే ఉందనిపిస్తోంది. ఒకప్పుడు నటరాజన్ ఇదే ఢిల్లీపై నిప్పులు చెరిగే బంతులతో రఫ్ ఆడించాడు. ఇప్పుడు అదే నటరాజన్తో కప్పు కొట్టాలని ఆ జట్టు భావిస్తోంది. మరి నటరాజన్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న నటరాజన్కు జాతీయ జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. టీమిండియా తరఫున ఈ స్టార్ బౌలర్ 1 టెస్ట్, 2 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడాడు. నటరాజన్ది నిరుపేద కుటుంబం. అతడి ఎదుగుదల వెనుక పుట్టెడు దుఃఖం ఉంది. తండ్రి డైలీ లేబర్, తల్లి కూరగాయల వ్యాపారం. టెన్నిస్ బంతులతో క్రికెట్ జర్నీ ప్రారంభించాడు. జయప్రకాష్ అనే వ్యక్తి ద్వారా క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. 2017లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేసిన నటరాజన్ ఇప్పటి వరకు మొత్తం 61 మ్యాచ్లు ఆడాడు. 67 వికెట్లు పడగొట్టాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.